హలో అండి, వెల్కమ్ టు ఆద్వి కిచెన్. ఇవాళ వెజ్ మంచూరియా చేశానండి. పర్ఫెక్ట్ వచ్చాయండి, చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకున్నానండి. 2 కప్స్ వరకు క్యాబేజీ వేసుకుంటున్నాను. ఇలా తురుముకొని వేసుకుంటున్నానండి. ఇప్పుడు క్యారెట్ కూడా 1 కప్ వరకు సన్నగా తురుముకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాను కదా, డైరెక్ట్ క్యాబేజీ తోటైనా చేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, మైదా 1/3 కప్పు వేసుకోవాలండి. ఇలా కలుపుకొని ఇలా స్మాల్ బాల్ లాగా చేసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసుకొని పక్కకు పెట్టుకుందామండి. ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో మనము ఆ వెజ్ మంచూరియాని డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇలా క్రిస్పీగా కూడా ఉంటాయి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి కట్ చేసుకొని వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. 1/2 కప్పు ఆనియన్, 1/2 కప్పు క్యాప్సికమ్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. వేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని దానికి 4 టేబుల్ స్పూన్ వరకు వాటర్ పోసుకొని ఇలా మనము కలుపుకోవాలండి. కలుపుకొని 1/2 కప్పు వరకు వాటర్ పోసుకుంటున్నానండి. నేను పెద్ద గ్లాసు 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు దగ్గరికి చిక్కబడ్డాక బాల్స్ యాడ్ చేద్దామండి. 2 మినిట్స్ అలానే ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుందండి. పర్ఫెక్ట్ వెజ్ మంచూరియా. ప్లీజ్ సబ్స్క్రైబ్.